గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది ఏ శాఖ ఎవరికి ఇస్తారు అన్నది. గ్లాసిప్స్ కొన్ని మనం కాదు, పవన్ కళ్యాణ్ గారికి అవుతే గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, మున్సిపల్ శాఖ, ఈ మూడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది మాత్రం కన్ఫర్మ్. ఇంకోటి అయితే నారా లోకేష్ అయితే ఐటీ శాఖ మంత్రి ఇచ్చారు. అలాగే హోంమంత్రి ఎవరైనా సస్పెన్స్, అది కింజవరపు అచ్చెన్నాయుడికి ఇస్తారా లేదా అన్నది డౌటు. అలాగే నెక్స్ట్ కొల్లు రవీంద్ర గారికి బీసీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్ గారికి వైద్య ఆరోగ్య శాఖ, పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ. ఈయన లాస్ట్ టైం కూడా మున్సిపల్ శాఖ చేశారు. అలాగే మంగళపూడి వనిత గారికి పర్యాటకం అండ్ క్రీడలు. అలాగే సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నుంచి పోటీ చేశారు కదా, బీజేపీ తరఫున, ఆయన దేవాదాయ శాఖ. అలాగే డాక్టర్ నిమ్మల రామనాయుడు పౌర సరఫరా సమాచార శాఖ మంత్రి. ఫరూక్ గారికి ఎన్ఎండి ఫరూక్ గారికి మైనార్టీ శాఖ మంత్రి కింద ఇచ్చారు. అలాగే పుయ్యవుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ అండ్ శాసనసభ వ్యవహారాలు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ. అలాగే పిఓల కేశవ్ గారు ఆర్థిక శాఖ. అలాగే అనగానే సత్యప్రసాద్ విద్యుత్ శాఖ. కొలుసు పార్థసారథి గారికి వ్యవసాయం. బాల వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమం. గొట్టుపాటి రవికుమార్ గనుల శాఖ. కందులు దుర్గేష్ ఆర్ఎన్బి. గుమ్మడి సంధ్యారాణి గారు ఎస్టీ సంక్షేమం. అలాగే టీజీ భరత్ పర్యాటక యువజన క్రీడలు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గృహ నిర్మాణం. ఎస్ సవిత శిశు సంక్షేమం. వాషింగ్టన్ సుభాష్ ఎక్సైజ్ శాఖ. అలాగే కొండపల్లి శ్రీనివాస్ రవాణా శాఖ. మణింపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి కార్మిక శాఖ. ఈ 24 శాఖలు ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ పర్యాటక గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రి కింద ఈవేళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వీళ్ళే మంత్రులు. ఓకే, బాయ్.